పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోతవరం కోయ ఎయిడెడ్ స్కూల్లో మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు అందించే గుడ్లపై ఫంగస్ మచ్చలు ఉండడంపై వివాదం చెలరేగింది. అయితే కుళ్లిపోయినట్లుగా ఉన్న గుడ్లను విద్యార్థులకు అందించడంపై టీవీ9 లో వార్తా కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీషాదేవి రెవెన్యూ, పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పోతవరం కోయ ఎయిడెడ్ స్కూల్ ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని, కోడిగుడ్లను పరిశీలించారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, మెనూ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్ని రోజులకు ఒకసారి గుడ్డు ఇస్తున్నారనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. గుడ్ల సరఫరా విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే శ్రీషాదేవి స్పష్టం చేశారు. టీవీ9 కథనాలతోనే తనిఖీలకు వచ్చామని స్కూల్ సిబ్బందికి చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే శ్రీషాదేవి హెచ్చరించారు. మన పిల్లల భవిష్యత్తు కనుక ఆరోగ్యాలు బాగోలు కనుక కూరగాయలు కాదు సరుకులు వేయాలి సార్, ఎక్స్పైరీ డేట్లు చూసుకొనే మీరు తీసుకోవాలి. టీవీ9 లో వస్తుంది, అది పాడైపోయి గుడ్లు వేస్తున్నారు.